This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. So ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి we need to discuss about a new product యాక్చువల్ గా ఇది నేను కంపెనీలో ఉన్నప్పుడు లాస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు ఇది అబ్జర్వ్ చేశాను విచ్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూ వెక్టర్ ఫైర్ వాల్ ఫర్ క్యూబర్నెటీస్ అన్నమాట. మీకు ఒక చెప్పాలంటే క్యూబర్నెటీస్ నేటివ్ ఫైర్ వాల్ అండి యాక్చువల్ గా. అంటే ఏమవుతుందంటే మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్ లెవెల్లో మీకు ఏంటంటే ఒక ఫైర్ వాల్ ఇంప్లిమెంట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీకు ఏం చేయొచ్చు అంటే ఈవెన్ చాలా వందల కొద్ది క్లస్టర్లు ఉన్నా కూడా మీకు ఒక మేనేజ్మెంట్ డిప్లాయ్ చేసి చాలా వరకు మిగతా వాటికి కూడా మీరు ఈ న్యూ వెక్టర్ ఫైర్ వాల్ తో వాడి అన్ని క్లస్టర్లు కూడా సెంట్రల్ గా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఈ న్యూ వెక్టర్ అగైన్ చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. నాకు ఎలా తెలుసు అంటే నేను పనిచేసాను కాబట్టి తెలుసు. నాకు తెలిసి ఎవరు క్వశ్చన్ కూడా అడగరు యాక్చువల్ గా. బట్ ఇలాంటి ప్రోడక్ట్ ఉంది అని మీకు తెలిస్తే మీకు హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. సో అది ఈ న్యూ వెక్టర్ మనకి ఎలా డిప్లాయ్ చేయాలా, ఎలా కాన్ఫిగర్ చేయాలా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి క్లస్టర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఉంచానండి మీకు. మీరు చూస్తే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు నోడ్స్ అంటాను. సో మీరు 3 నోడ్ క్లస్టర్ ఉంది మనకి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే మనకి ఫస్ట్ ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో వాట్ ఐ విల్ డూ హియర్, లెట్స్ గో టు KTS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి లెట్స్ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మనకి న్యూ వెక్టర్ అని ఉంటుందండి, అది ఓపెన్ చేస్తాను మీకు. సో న్యూ వెక్టర్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇది కూడా హెల్మ్ చార్ట్ వాడి మనం డిప్లాయ్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో ఆర్కిటెక్చర్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి మీకు. మనం ఏం చేయంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క నోడ్ లో కూడా మనం ఏం చేస్తామంటే ఎన్ఫోర్సర్ అని ఒకటి ఉంటుంది. అది కాకుండా కంట్రోలరు, ఆ తర్వాత మళ్ళీ మీకు మేనేజర్ ఇట్లా ఉంటాయి అన్నమాట మీకు. అయితే ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే మీరు చూస్తే క్రియేట్ ఏ క్లస్టర్ విత్ T2 లార్జ్ నోడ్స్ యాజ్ ఇట్స్ బీన్ అబ్జర్వ్డ్ న్యూ వెక్టర్ టేక్స్ మోర్ CPU అండ్ మెమరీ, ఆల్సో గివ్స్ EBS వాల్యూమ్స్ 20 GB రేదర్ దాన్ 10 GB మీకు. ఓకే, ప్రాబ్లం ఏంటంటే నేను ఇది గమనించకుండా క్లస్టర్ క్రియేట్ చేశాను కాబట్టి T2 వచ్చినాయి. బట్ నేను డిప్లాయ్ చేసి చూపిస్తాను పరిస్థితి ఎలాంటి ఇష్యూస్ వస్తాయని మీకు తెలుస్తుంది మీకు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనం హెల్మ్ రెపో LS అనుకోండి, డిప్లాయ్మెంట్ చెక్ చేద్దాం. హెల్మ్ రెపో LS అంటే మీకు హెల్మ్ LS అన్నా కూడా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రెపో ఏంటిది మనం ఇది యాడ్ చేస్తాం, రెపో అప్డేట్ అని చెప్పి. సో మీరు 2.7.6 కూడా రిలీజ్ అయింది, 5.3.2 వచ్చిందండి మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఇచ్చామనుకోండి ఏమేమి వర్షన్స్ ఉన్నాయని చెప్పి మీకు మొత్తం ఇట్లా వస్తుంది అనమాట మీకు ఇవన్నీ వస్తుంది మనకి. సరే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చి మనకి ఇక్కడికి వచ్చి సో ఇమాజిన్ మనం ఏం చేస్తాము, హెల్మ్ అని చెప్పి 5.3.2 ఇచ్చారు కాబట్టి మనకి ఇట్లుందండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇది యూజ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి వర్షన్ 2.7.6 తీసుకోవాలి మీకు ఇక్కడ. ఓకే, తర్వాత వచ్చి 5.3.2 ఇక్కడ ఇస్తాను మీకు. ఇలా ఇద్దాం మీకు.
ఓకే రైట్. సో ఇది డిప్లాయ్ చేసినప్పుడు మీకు అయితే ఇక్కడ మీకు కంటైనర్ డి ఒక కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు. సో ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది ఇన్స్టాల్ అవ్వాలండి మీకు. ఓకే గుడ్. సో ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సో నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అన్నా, క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి న్యూ వెక్టర్కి వచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను పాట్స్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే అన్ని క్రియేట్ అవుతున్నాయి మీకు. బట్ చూద్దాం, మీరు చూసినట్లయితే ఇక్కడ కేయు గెట్ డిఎస్ అంటే డెమన్ సెట్ అంటే మీరు చూసారనుకోండి ఎన్ఫోర్స్మెంట్ పాడ్ అనేది అన్నిట్లో కూడా డిప్లాయ్ అవుతుంది అనమాట మీకు. ఓకే అన్నిట్లో అప్ అయింది మనకి. సో కేయు గెట్ ఎస్విసి అనుకోండి సర్వీసెస్ కూడా కొన్ని క్రియేట్ అవుతాయి మీకు. నోడ్ పోర్ట్ కూడా క్రియేట్ అయ్యింది వెబ్ సర్వీస్ కోసం. కాకపోతే వన్ థింగ్ ఐ విల్ డూ హియర్ ఈస్ ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ అనేది అలౌ చేద్దాం మనం. ఎడిట్ ఇన్బౌండ్ రూల్ అని చెప్పి నేను ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్ అని చేసి మీకు సేవ్ చేద్దాం. ఓకే సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఏదో ఒక నోడ్ తీసుకుంటాను. నోడ్ తీసుకొని మీకు ఏముందండి మీకు 3 to 3 కావాలంటే ఇంగ్రెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్న ఏమి ఇబ్బంది ఏం లేదు. 32305 అని ఇచ్చాం అనుకోండి మీకు. మీకు హెచ్టిటిపిఎస్ ఇవ్వాలనుకుంటాను మీకు. ఐ బిలీవ్ హెచ్టిటిపిఎస్ ఇవ్వాలనుకుంటానండి మీకు. ఇట్లా వస్తుందా, మీరు చూస్తే న్యూ వెక్టర్ అని వస్తుంది మీకు. ఓకే డిఫాల్ట్ వచ్చి అడ్మిన్ పాస్వర్డ్ అండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అడ్మిన్ అండ్ అడ్మిన్ అని చెప్పి మనం ఫస్ట్ పాస్వర్డ్ లాగిన్ చేద్దాం మీకు. సో సూజీ లైనక్స్ అండి, సూజీ వాళ్ళది యాక్చువల్గా మీకు. సో కాబట్టి మీకు యాజ్ యూ కెన్ సి ఇది మీకు బేసిక్ గా డాష్ బోర్డ్. యాక్చువల్గా న్యూ వెక్టర్ అనే డాష్ బోర్డు ఇది ఏం చేస్తుందంటే మనకి మీ కంటైనర్స్ ని స్కాన్ చేస్తుంది. ఎందుకంటే మీకు మోడ్ ఉంటుంది అనమాట, డిస్కవర్ మోడు, తర్వాత మానిటర్ మోడు, ఆ తర్వాత మీకు ప్రొటెక్ట్ మోడ్ అని ఉంటుంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే డిస్కవర్ అంటే ఏమేం పోర్ట్స్ అనేది యూజ్ చేస్తున్నారు అని చెప్పి అదంతా కూడా మీకు చూస్తుంది యాక్చువల్గా మీకు. మీకు మీకు వస్తుంది మీకు. 1 minute అండి, హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ 1 minute. ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనకి అంత డీటెయిల్స్ వస్తుంది. ఫస్ట్ మనం ఈ అనేబుల్ చేయాలండి మీకు. అనేబుల్ చేయడానికి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఒక దగ్గర మీకు కొంచెం మార్చినట్టున్నారు యాక్చువల్గా మీకు. సరే సో నా ప్లాన్ ఏంటంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఇట్లా మీకు కనిపిస్తుంది అనమాట ఏం జరుగుతుంది అని. సరే ఫస్ట్ డాక్యుమెంట్కి వెళ్ళినప్పుడు స్టెప్ 1 ఇక్కడ చూస్తే మీకు మీకు అన్ని అనేబుల్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, పాలసీకి వచ్చి ఫస్ట్ పాలసీకి వచ్చి మనం చేయొచ్చు యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ కమ్ టు పాలసీ. ఇక్కడ అడ్మిషన్ కంట్రోల్కి వచ్చినప్పుడు లేదా చూద్దాం నెట్వర్క్ రూల్స్ ఇవన్నీ చెక్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా అది లెర్న్ చేసుకుంది అనమాట, ఏమేమి లెర్న్ అయిందని చెప్పి. సో మనం ఏమన్నా అప్లికేషన్ ఒక డిప్లాయ్ చేద్దాము ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, కేయు క్రియేట్ డిప్లాయ్ app1 --- ఇమేజ్ శ్రీహర్ష వి. నేను ఏం చేస్తాను, టెస్ట్ కంటైనర్ v1 అంటాను అని చెప్పి --- అని చెప్పి మనం ఏం చేద్దాం, ఒక 3 రిప్లికాస్ ఇస్తాను మీకు. ఓకే సో కేయు ఎక్స్పోజ్ డిప్లాయ్ app1 --- port 80 - -type అని చెప్పి నేను ఏం చేస్తాను, నోడ్ పోర్ట్ అంటాను మీకు.
ఓకే, సరే. సో కాబట్టి ఇదేంటంటే ఇక్కడ పోర్ట్స్ అన్ని కూడా మీకు లెర్న్ అవ్వాలి. మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా పోర్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ లెర్న్ అవ్వాలన్నమాట, ఏం జరుగుతుంది అని చెప్పి ఆటోమేటిక్ గా. సో నోట్స్ దీని మీద నేను ఎక్స్టెన్సివ్ గా చేయదు, అంటే ఇది యాక్చువల్ సెక్యూరిటీ టీం చేసింది. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను తీసుకొని నేనేం చేశానంటే ఇది చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళకి. సో ఎనీవే ఇక్కడ గ్రూప్స్ కి వచ్చాను అనుకోండి, మనం గ్రూప్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూడా మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చూసారు అనుకోండి, నెట్వర్క్ సెక్యూరిటీ పాలసీ మోడ్ ఆఫ్ లో చూడండి మీకు. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు డిస్కవర్ మోడ్, ఏం జరుగుతుంది అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డిస్కవర్ మోడ్ లో ఉంటుంది మీకు. ఓకే, మనం అప్లై చేసింది కూడా కనిపిస్తుందో లేదో చూద్దాం. మనం ఏం చేసి యాప్ 1 వచ్చింది చూడండి. మీరు చూసినట్లయితే యాప్ 1 ఇస్తే కిందకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ మీకు, సో ఏంటి అంతా డిస్కవర్ కంటైనర్స్ ఏమున్నాయి అని చెప్పి అన్ని డీటెయిల్స్ అంతా కూడా చెక్ చేస్తుంది అనమాట మీకు. చూడండి ఏమంటుంది మీకు ఇవన్నీ కూడా. సో మనం ఏం చేయాలంటే నెట్వర్క్ రూల్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ, ఎక్స్టర్నల్ నుంచి మీకు ఫ్రమ్ యాప్ 1 టు ఎక్స్టర్నల్, అలాగే యాప్ 1 ఇట్లా వస్తుంది అనమాట మీకు అంతా. అంటే అన్ని లెర్న్ అవుతాయి ఇక్కడ మీకు. ఇక్కడ పైన స్విచ్ మోడ్ అని ఒకటి ఉంటుంది. స్విచ్ మోడ్ లో మీరు చూస్తే డిస్కవరు, మానిటరు, ప్రొటెక్ట్ అని ఉంటుంది అనమాట మీకు. ఓకే, డిస్కవరు, మానిటర్, ప్రొటెక్ట్ కింద అని ఇచ్చానేమో చూద్దాం యాక్చువల్ గా మీకు. ఓకే, లేదా సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, న్యూ వెక్టర్ సరే న్యూ వెక్టర్ మోడ్స్ అని వద్దామండి మీకు. ఓకే, ఓకే కిందకు వచ్చి సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమో న్యూ వెక్టర్ కమ్స్ విత్ 3 పాలసీ మోడ్స్ మీకు. సో డిస్కవర్ మోడ్, ఇన్ దిస్ మోడ్ న్యూ వెక్టర్ యాక్టివ్లీ లెర్న్స్ ద బిహేవియర్ ఆఫ్ రన్నింగ్ అప్లికేషన్స్ concerning the network access and running. New vector automatically generate allow rules based on observed behavior. For groups running in the monitor mode, new vector will not create rules automatically. Instead, security events are triggered and provide information about the current violation. It will, however, possible to directly create rules for. As in monitor mode, there is no active learning. It will block on 3 different policy ఉంటుందన్నమాట మీకు. Okay, sorry. ఓకే, కిందకు వస్తే మీకు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ మనం రూల్స్ అన్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎవరికి బ్లాక్ చేయాలా, ఎవరికి బ్లాక్ చేయకూడదు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే లెట్స్ టేక్ దిస్, పైకి వచ్చి పాలసీ మోడ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, లెట్ మీ ఇలా తీసుకుందాం మనం. ఓకే, సో డిస్కవర్ మోడ్ లేదంటే అన్ని it will new vector automatically generate the allow rules based on the observed behavior అన్నమాట. మానిటర్ అండ్ ప్రొటెక్ట్ మోడ్ ఆటోమేటిక్ గా రూల్స్ జనరేట్ అవు. మనం దీన్ని స్విచ్ చేయొచ్చు యాక్చువల్ గా మీకు. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి అక్కడ మీకు
పాలసీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, గ్రూప్స్కి వచ్చి మోడ్ స్విచ్ అనేది చేయొచ్చు ఇక్కడ మీకు. అలాగే సెట్టింగ్స్ లో కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చి మీకు సెట్టింగ్స్ లో కూడా వచ్చి మనం కాన్ఫిగరేషన్ గా ఇక్కడ వచ్చి ఓకే కొత్తగా వచ్చే సర్వీసెస్ మోడ్ ఏంటి అట్లా ప్రొటెక్ట్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట మీకు. లేదంటే డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, పాలసీకి వచ్చి గ్రూప్స్కి వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు వస్తున్నాయి చూడండి మీకు. ఓకే, ఇదే కాకుండా మనం ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే స్కానింగ్ ఇవన్నీ కూడా అనేబుల్ చేయొచ్చు అండి మీకు. మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది, నేమ్ స్పేసెస్ ఏమున్నాయి. ఆ తర్వాత మీరు చూసారు అనుకోండి ఇక్కడ. సో మనం ఏం చేయొచ్చు అంటే ఏమేమి నోట్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది ఇక్కడ యాక్చువల్గా. కాకపోతే ఎందుకంటే స్కాన్ అనేది లేదు యాక్చువల్గా మీకు. స్కాన్ ఇక్కడ ఇవ్వచ్చు కానీ అన్నిటికీ, బట్ నేనేం చేస్తాను కింద మీకు ఆటో స్కాన్ అనేబుల్ చేయాలి. సరే నేనేం చేస్తాను ఇక్కడ పైకి వచ్చినప్పుడు మీకు డిస్కవర్ డిఫాల్ట్ టాగల్ ద స్టేటస్ టు చేంజ్ ఇన్ ద పిక్చర్. ఇది డిఫరెంట్ అండి, కింద ఇక్కడ ఉంటుంది అన్నమాట స్విచ్ మోడ్ అని చెప్పి మనం ఇట్లా చేయొచ్చు. మీకు అడ్మిషన్ కంట్రోల్ అంటే నేను కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, పాలసీలో అడ్మిషన్ కంట్రోల్ అని ఉంటుంది మీకు. సో ఇక్కడ మీకు ఏముంది, మీకు చూడ ఎనేబుల్డ్ అన్నప్పుడు మానిటర్ మోడ్ ఇట్లా వచ్చింది, గ్లోబల్ మోడ్ ఇట్లా వస్తుంది మీకు, ఆర్ ఎనేబుల్డ్. లేదంటే ఇక్కడికి వచ్చి మనం గ్రూప్స్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడ మనం ఎక్కడండి మనకి ఇందాక we have some స్విచ్ మోడ్ వచ్చింది అక్కడ, ఎక్కడ ఇచ్చాను మీకు. గ్రూప్స్ లోనే రావాలి మీకు, యాడ్ పక్కన. ఇక్కడ మోడ్ స్విచ్ రావచ్చు అనమాట మీకు. సరే, సో చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇవన్నీ కూడా డిస్కవర్ మోడ్ లో ఉన్నాయి చూడండి మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు ఫస్ట్ స్విచ్ మోడ్ అని చెప్పి నేను మానిటర్ మోడ్ లో పెట్టినప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు, ఏం చెప్తుందంటే ఇక్కడ పైకి వచ్చాను అనుకోండి. సో ఇన్ దిస్ మోడ్ న్యూ వెక్టర్ యాక్టివ్లీ లెర్న్స్ ద బిహేవియర్ ఆఫ్ రన్నింగ్ అప్లికేషన్స్ concerning network access running. New vector will automatically generate allow rules based on the observed behavior. Monitoring mode for groups running in the monitor mode, new vector will create rules automatically instead of security events or new vector will not create the rules. Events are triggered providing about the current situation. It is however possible to redirect the rules to security events. As in monitor there is no active blocked అనమాట. సో నేను ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడ మనం చెప్పినట్టు మనం ఫస్ట్ స్కానింగ్ అనేది అనేబుల్ చేయాలండి మీకు. సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రొటెక్ట్ మోడ్ అప్లై చేయాలి మీకు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు స్విచ్ మోడ్ అని చెప్పి ప్రొటెక్ట్ మోడ్ అందాం అని చెప్పి సబ్మిట్. దిస్ సెలక్షన్ కంటైన్స్ నోట్స్ గ్రూప్, ప్లీజ్ కమ్ ఇఫ్ యూ వాంట్ టు స్విచ్. ఓకే, సో మనం ఏం చేద్దాం, నోట్స్ కొన్ని ఉన్నాయి, ఇవి కాకుండా మీకు, ఎందుకంటే నోట్స్ ఒకదానికి కనెక్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా మీకు, అంతా బ్లాక్ అవుద్ది అనమాట. సరే అట్లీస్ట్ నేను ఏం చేస్తాను, అన్ని తీసేసి ఇక్కడ న్యూ యాప్ వెక్టర్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఎస్విసి అని ఇచ్చినప్పుడు 350 568 ఉంది యాక్చువల్గా మీకు. ఇలా వస్తుంది మీకు, మీరు చూసినట్లయితే మీకు. ఓకే, సో కాబట్టి సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి దీని మీద ఈ నోట్స్ అని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, స్విచ్ మోడ్ అని చెప్పి కంప్లీట్ గా ప్రొటెక్ట్ మోడ్ సబ్మిట్ చేద్దాం. సో డూ వాంట్ అప్లై మోడ్ చేంజెస్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే అన్నాం అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇది ప్రొటెక్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట మీకు.
ఓహో! దీనికి నోడ్‌కి అప్లై చేశానా? ఓకే. సో, మీరు నోడ్‌కి అప్లై చేసినప్పుడు రూల్స్ అన్నీ బ్లాక్ చేస్తది యాక్చువల్‌గా. ఇది కాదు మనకు కావాల్సింది సారీ. ఇది డిస్కవర్ మోడ్‌లో ఇచ్చేసి నాకు కావాల్సిందేంటంటే మనకి దీనికి ఇది న్యూ వెక్టర్ ఉంది గదా! నాకిదేం గావాలో మనకి ఇక్కడ స్విచ్ మోడ్ అని జెప్పి ఇది ప్రొటెక్ట్ మోడ్‌కెళ్ళిపోదాం మీకు. ఓకే. సో, కాబట్టి అంతా గూడా ప్రొటెక్ట్ అవుద్ది మనకి. సో, ఇక్కడ నోటిఫికేషన్, సెక్యూరిటీ ఈవెంట్స్ అని వచ్చామనుకోండి, ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఏమైనా యాక్సెస్ జేసినప్పుడు మీకు ఇక్కడ రావాలి మీకు. సరే, ఇంకోటేం జేస్తానంటే డాష్‌బోర్డ్‌కొచ్చి మనం స్కానింగ్ ఎనేబుల్ జేయాలండి. డిఫాల్ట్ ఇక్కడ మీకు స్కాన్ అనేది ఉంటుంది. దానికోసం నేనేం జేస్తానంటే మీకు ఇక్కడ ఆటో స్కాన్ ఎనేబుల్ జేస్తానండి మీకు. ఓకే. ఆటో స్కాన్ ఎనేబుల్ జేసినప్పుడు ఇంక అన్నిటికి గూడా స్కానింగ్ స్టార్ట్ అవుద్దనమాట. నోడ్స్‌కొచ్చామనుకోండి చూడండి. అన్ని నోడ్లు షెడ్యూలింగ్ మీద స్కానింగ్ స్టార్ట్ చేసి ఓవరాల్‌గా మీ దాంట్లో వల్నరబిలిటీస్ ఏముంటాయి, మీకు అన్ని నోడ్స్ అయ్యుండొచ్చు, కంటైనర్స్ మొత్తం స్కానింగ్ రన్ చేస్తుంది న్యూ వెక్టర్ మీకు. మీకు మొత్తం స్కానింగ్ రన్ చేస్తుంది. బట్ స్టిల్ మీరు ఇది మీకు తర్వాత దీన్ని బ్లాక్ చేయాలి. తర్వాత నేనేం చేస్తాను 2, 3 యాప్స్ క్రియేట్ చేద్దాము. సో, నేనేం చేస్తాను మీకు యాప్ 2 అని చెప్పి మనం సో, మీరు యాప్ 1, యాప్ 2 వచ్చింది చూడండి. 31,595 ఉంది మీకు. ఓకే. నౌ ఇక్కడ కూడా మళ్ళీ నేనేం చేస్తాను మీకు మళ్ళీ పాలిసీకొచ్చి ఇక్కడ గ్రూప్స్‌కొచ్చినప్పుడు ఈసారి ఇది కూడా వచ్చింది. దీన్ని కూడా నేనేం చేస్తానంటే దీన్ని కూడా స్విచ్ మోడ్ అని చెప్పి మొత్తం ప్రొటెక్ట్ చేద్దాం మనం. ఓకే. సో, మొత్తం ప్రొటెక్ట్ చేసామన్నమాట మీకు. సో, ఇలా ప్రొటెక్ట్ చేసినాక మీకు తర్వాత బ్లాకింగ్ ట్రాఫిక్ ఎలా చేసి అంత కూడా డీటెయిల్స్. ఇప్పుడు అయితే స్టిల్ మీరు చూసినట్లయితే 2 రీచబిలిటీ అని ఉన్నాయి గదా! ఇక్కడ మనం ఇట్లా చేస్తున్నాం అనుకోండి రీచబిలిటీ. నౌ ఇమాజిన్ మీరు వీటిని బ్లాక్ చేయాలంటే ఎలాగా అంటే మనకి ఇక్కడికొచ్చి ఈవెన్ మన ఫైర్‌వాల్ రూల్స్ రాయొచ్చనమాట మీకు. సో, ఇక్కడ నెట్వర్క్ రూల్స్‌కొచ్చామనుకోండి మీకంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఏ టు జెడ్‌గా ఏమేమి ఉన్నాయి అని చెప్పి డిఫాల్ట్‌గా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు. ఓకే. సో, ఇక్కడ మనం యాడ్ ఆన్ ద టాప్ అని చెప్పి మీకు యాక్షన్ డినై అని ఇచ్చి నేనేం చేస్తాను బ్లాక్ యాప్ 1 అని ఇచ్చి ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ నుంచి మీకు 2 అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇక్కడ మనకి యాప్ 1 ఉందనుకోండి. ఓకే. సో, పోర్ట్స్ ఏం చేస్తాను మీకు సింపుల్‌గా సో, టీసీపీ ఎనీ అని ఇచ్చాననుకోండి. టీసీపీ ఎనీ అని చెప్పి సో, యాక్షన్ డినై అని చెప్పి ఇలా యాడ్ చేద్దాం. యాడ్ చేసి సేవ్ చేస్తాను మనకి. ఓకే. గైస్ గివ్ మీ 1 మినిట్ హోల్డ్ ఆన్. ఓకే. సో, మీరు చూసినట్లయితే ఇలా ఇచ్చాము. బట్ లాస్ట్ టైమ్ నేను చెక్ చేసినప్పుడు మనకి అదేం బ్లాక్ చేయలేదు. ఫ్రమ్ ఎక్స్టర్నల్ నుంచి ఇక్కడ సో, నెట్వర్క్ యాక్టివిటీ ఇక్కడ వచ్చామనుకోండి మీకు మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుందండి మీకు. సో, ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది. ఇట్లా మీకు ఏం జరుగుతుందని చెప్పి బట్ చెక్ చేద్దాం మనకి. ఇంకా వస్తుంది చూడండి యాక్చువల్‌గా. సో, కాబట్టి ఫైర్‌వాల్‌లో మీకు ట్రాఫిక్ అనేది మనం బ్లాక్ చేయొచ్చనమాట మీకు. బ్లాక్ చేస్తే ఒకసారి ఇక్కడేమన్నా
మనకి సెక్యూరిటీ ఈవెంట్స్ లో ఏం కనిపిస్తుందో చూద్దాం. మనకి ఇక్కడికి వచ్చి నేను నోటిఫికేషన్ సెక్యూరిటీ ఈవెంట్స్ వద్దాం మనకి. సో ఇది వచ్చి మనం ఏం చేస్తుంది, ద ప్యాకేజ్ అండర్ వార్ లీప్ స్టేటస్ ఇన్ కంటైనర్ అని చెప్పి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఆర్ అప్డేటెడ్. ఓకే, మీకు అలర్ట్ వస్తుంది అనమాట. ద ప్యాకేజ్ ఓకే ఫైన్. సరే, నౌ క్వశ్చన్ వచ్చి మనకి యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేయాలంటే వాట్ అబౌట్ ద స్కానింగ్ అండి. స్కానింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. అలా చూడండి, మొత్తం నోడ్లు 4, పాడ్లు 32, మీకు డిస్కవర్ ఏంటి, ఏమేమి డిస్కవర్డ్, ప్రొటెక్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఓకే, సో ఏం చేస్తుంది మీకు, ఇంప్రూవ్ యూర్ స్కోర్ అంటే చూడండి మీకు ఇక్కడ చూస్తే రివ్యూ, మీరు ఇక్కడ చూస్తే మీకు ఏమేం పార్ట్స్ అన్ని కూడా రూట్ క్రెడెన్షియల్స్ తో రన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట మీకు. సరే, సో దాంతో పాటు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు నోట్స్ కి వచ్చినప్పుడు మీరు చూస్తే ఏమేమి ఉన్నాయి మొత్తం చూడండి. వనరబిలిటీస్ అంతా కూడా మీకు లిస్ట్ వచ్చేస్తుంది. ఇది నోడ్ లెవెల్లో వనరబిలిటీ. సో కాబట్టి ఏమైనా ప్యాచింగ్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. అలాగే కంటైనర్ లెవెల్లో కూడా A to Z గా మీకు కనిపిస్తుంది అనమాట. మీరు వనరబిలిటీస్కి వచ్చాం అనుకోండి మీకు, సో ఈ స్కాన్ స్టార్ట్ చేయలేదా, ఆటో స్కాన్ ఇచ్చాం కదా మీకు, స్కాన్ స్టేటస్ ఫినిష్ ఇక్కడ చూపిస్తుందండి మీకు. ఇది క్లౌడ్ కంట్రోలర్ కదా, ఇది చేద్దాం మీకు ఇదేంటి రోలింగ్ అప్డేట్, ఎంజినిక్స్ ఇవన్నీ ఉన్నాయి. కిందకు వస్తే ఎందుకు దీంట్లో ఏం లేదు, సరిగ్గా స్కాన్ కాలేదా, ఫినిష్డ్ అని వచ్చింది మీకు. ఇదిగో ఇదే ఇక్కడ రావాలి అనుకున్నాను. ఇక్కడ మీకు చూసారా, ఇవన్నీ వస్తాయి అనమాట. ఏమేమి వనరబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి అన్ని వచ్చినాయి చూడండి మీకు. ఇలా మీకు చూపించేస్తుంది అనమాట మీకు ఏంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పి మీకు. సో కాబట్టి ఇదే కాకుండా ఈవెన్ ఇమేజెస్ కూడా స్కాన్ చేస్తుంది, అంతా కూడా మీకు చెప్తుంది పరిస్థితి ఏందని మీకు. సో న్యూ వెక్టర్. అలాగే మీకు రిజిస్టర్స్ కూడా స్కానింగ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఏ రిజిస్టర్ ఏంటి సంగతి అంటే, మీకు ప్రైవేట్ రిజిస్ట్రీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, అది కూడా స్కాన్ చేసి ఏమన్నా మీకు వనరబిలిటీస్ ఉన్నాయా లేదా చెప్పేస్తుంది ఇక్కడ మీకు, అది కూడా చేస్తుంది. సో ఇది వచ్చి సిస్టమ్ కాంపోనెంట్స్ చెప్తుందండి. కంట్రోలర్ పాడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్స్ పాడ్స్ ఏ హోస్ట్ లో రన్ అవుతున్నాయి, స్కానర్స్ ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయి, ఏమేమి కంటైనర్ స్కాన్ చేసింది, డీటెయిల్స్ అంతా ఇస్తుంది. ఓన్లీ మనం ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, మీకు సెక్యూరిటీ ఈవెంట్స్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు బ్లాక్ చేయాలన్నమాట. నాకేం కావాల్సి వస్తుంది మీకు, ఇక్కడికి వచ్చి పాలసీకి వచ్చి నెట్వర్క్ రూల్స్కి వచ్చి మనం యాడ్ చేసాము. దీంట్లో ఏం చేసాము, ఫ్రమ్ ఎక్స్టర్నల్ అని చెప్పి మీరు చూస్తే ఐ థింక్ వర్క్ లోడ్ ఇంగ్రెస్ అనుకుంటా మీకు అలౌ చేసింది యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇమాజిన్ ఇక్కడ ఏముంది ఎక్స్టర్నల్, మీరు చూసినట్లయితే అప్పుడు నోట్స్ నుంచే బ్లాక్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నోట్స్ నుంచి దీనికి నేను ఎటువంటిది ఇద్దాం అనుకోవట్లేదు యాక్చువల్గా. సో కాబట్టి నిజంగా పనిచేస్తుందా లేదా మనం చెక్ చేయాలి మనకి. సో ఇది బ్లాక్ అవ్వాలన్నమాట మనకి. సో ఇక్కడ వచ్చి ఈ రూల్ ఇచ్చాము. బట్ నౌ అలా రూల్ ఇచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్స్ అండ్ సెక్యూరిటీ ఈవెంట్స్ లో చూసారా వచ్చింది చూడండి. ఇది ఏం చేస్తుంది, నెట్వర్క్ 1 రూల్ వాజ్ వైలేటెడ్ అని వచ్చింది మీకు, అవునా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి న్యూ వెక్టర్ యాప్1 న్యూ వెక్టర్ ఉంది. సో మీరు చూస్తే అక్కడ నేను యాక్సెస్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ ఐ థింక్ వేరే పాడ్ ఇది వచ్చి మీకు 82v6. సో లెట్స్ సి మనం ఏం చేద్దాం, ఈసారి NZQ అని ఎట్లా వచ్చింది మీకు.
సో ఇక్కడికి వచ్చి యాక్షన్ డినే ఉంది. సో రివ్యూ ద రూల్ అని కొన్ని నోట్స్ నుంచి దీనికి ఈస్ క్రియేట్ బేస్డ్ ఆన్ ఈవెంట్, ప్లీజ్ రివ్యూ ఆల్ అట్రిబ్యూట్. ఓకే, డిప్లాయ్ చేసాం కదా మనకి. రూల్ 1 denied any of the applications of any of the ports from here. ఓకే, పోర్ట్ 80 బ్లాక్ చేయమని వచ్చింది ఇక్కడ మీకు. సరే, పాలసీస్కి వచ్చి నెట్వర్క్ రూల్స్కి వద్దాం మనకి. నేను ఎనీ ఇచ్చేసాను కాబట్టి ఇది 80 మీకు బ్లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఎనీవే మనం యాక్సెస్ చేసినప్పుడు పని చేస్తుంది కదా ఇంకా మీకు. వస్తుంది. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే అలా ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ సెక్యూరిటీ కాదు, సెక్యూరిటీ ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఇది బ్లాక్ చేయాలండి. యాక్చువల్గా మనకి లోపలికి అలౌ చేయకూడదు, మనకి అలౌ చేయకూడదు. ఐ థింక్ నేను ఇంకో హోస్ట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోస్ట్ తీసుకొని ఓకే, సో ఇలా ఇచ్చాం కాబట్టి అలాగే మూడో హోస్ట్ కూడా తీసుకొని ఐ థింక్ ఇప్పుడు వస్తున్నట్టు చూద్దాం ఆగండి. సో మనం క్లోజ్ చేసేసి అంతా కూడా మీకు. సరే, ఏమన్నా సో మనంతా డినై చేయమని చెప్పాం కాబట్టి రూల్ 1 వాయిస్ వైలేటెడ్. సరే, ఇక్కడైతే రావట్లేదు, బట్ ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ మనంతా ఓపెన్ చేసి మీకు. సో ఎక్కడ వెరైటీ ఎక్కడ వస్తుంది మీరు చూస్తే. ఆ తర్వాత మళ్ళీ మీకు రెండోది ఉంది మీకు. "44" అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సరే ఆ తర్వాత మూడో సర్వర్ ఉంది మీకు 3568. ఇది వస్తున్నాయి చూడండి మీకు. ఇది రాకూడదండి యాక్చువల్గా మనం కాన్ఫిగర్ చేసినప్పుడు. సో రీఫ్రెష్ చేస్తే బ్లాక్ చేసాం కదా మనం ఇక్కడ మీకు క్రిటికల్ మీకు. తర్వాత సర్వర్ ఇమేజ్ క్లస్టర్, ఓకే, రివ్యూ రూల్, పాలసీ, గ్రూప్స్ ఆర్ నెట్వర్క్ రూల్స్. ఇది అలా ఉందండి. స్టూపిడ్. ఓకే, హోల్డ్ ఆన్. యాక్చువల్లీ ఇది ఇచ్చాం యాక్చువల్గా మీకు. ఓకే, ఓ పని చేస్తాను ఆగండి. మాటికి ఇక్కడికి వచ్చి చేసుకోవడం కష్టంగా ఉంది. సో ఐ స్టార్ట్ విత్ ఫస్ట్ ఏముంది మీకు 54,193 అదే. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి ఓకే, ఇలా ఇస్తున్నాను.
సో ఇది ఎందుకు బ్లాక్ కావట్లేదు ఈవెన్ నాకు కూడా నాట్ షూర్ అండి. యాక్చువల్లీ బ్లాక్ అవ్వాలి, మనం అక్కడ కూడా ఇచ్చాం. సో ఓకే, సో ఏమైనా వయలేషన్స్ త్రో చేస్తుందేమో చూద్దాం ఇక్కడ. సో నోటిఫికేషన్ వచ్చి సెక్యూరిటీ ఈవెంట్స్ వచ్చినప్పుడు చూడండి మీకు చూస్తే ఎంత డినై రూల్ 3 వాయిలేట్, నో రూల్ 3 వాయిలేటెడ్ వచ్చింది, బాగానే ఉంది, కానీ అలౌ చేయకూడదు నాకు, అవునా? సో యాక్షన్ డినై మీకు. సో రివ్యూ రూల్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు, ద ప్రపోజల్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఈవెంట్, ప్లీజ్ రివ్యూ రూల్ 3 డినైడ్ ఎనీ అప్లికేషన్ ఇన్ ఎనీ టు. ఓకే, మరి ఎందుకు వస్తుంది మీకు ఇక్కడికి వచ్చి బ్లాక్ ట్రాఫిక్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఓకే. ఎందుకంటే దీని మీద ఎక్కువ R&D చేయండి, ఎందుకంటే బేసిక్గా నెట్వర్క్ టీమ్ చూసుకుంటుంది యాక్చువల్గా. సారీ, మనకి సెక్యూరిటీ టీమ్ సపరేట్ గా ఉంటుంది. న్యూ వెక్టర్ వ్యాప్స్ సెక్యూరిటీ పూర్ యాప్స్ అని చెప్పి, హౌ ఈజీలీ న్యూ వెక్టర్ వ్యాప్ కెన్ బి ప్రొటెక్టెడ్. ఓకే, ఇక్కడ మీరు చూసారు అనుకోండి. ఓకే, సో ఇక్కడ వీళ్ళు వ్యాప్ సెన్సర్స్ అని కింద ఉంటాయండి మీకు. పాలసీలో ఇక్కడ వచ్చి వ్యాప్ కూడా ఎనేబుల్ చేయొచ్చు మీకు ఏదైనా యాడ్ చేయాలి, ఏదైనా వ్యాప్ ఏమైనా చేయాలంటే ఎప్పుడు వాడలేదు కానీ అంత హెవీగా, బట్ మీరు ఈ వ్యాప్ కూడా వాడచ్చు. బట్ నాదంతా కూడా నెట్వర్క్ రూల్స్ ఎందుకు మీకు పని చేయట్లేదు అని చూస్తున్నానండి, ఎందుకంటే వీటికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. క్లియర్ కట్ గా మనం ఏం చేసాం, నోట్స్ అని ఇచ్చాం, దాంతో పాటు నేను ఏం చేస్తాను, ఫ్రమ్ అని చెప్పి మీకు కంటైనర్స్ ఎక్స్టర్నల్, మీకు ఎక్స్టర్నల్ ఉంది. 2 అని చెప్పి నేను ఏం చేయాలి మీకు, 2 అని చెప్పి మీకు దీనికి వెళ్ళాలి మీకు. సో ఏం అప్లికేషన్ అడుగుతున్నారా మీరు చూసి చాలా ఉన్నాయి చూడండి మీకు ఏ అప్లికేషన్ అని చెప్పింది, లేదా డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు మీకు, నేను టీసీపీ ఎనీ అని ఇచ్చేసి మీకు బ్లాక్ ఆల్ ట్రాఫిక్ టు యాప్ 1 అని చెప్పేసి మీకు ఇది అలౌ, ఇది డినే అనమాట. సో ఇక్కడ అలౌ చేసి సేవ్ అన్నాం అనుకోండి మీకు. సో బయట నుంచి కూడా ట్రాఫిక్ అనేది రాకుండా ఉండాలి అని చెప్పి యాడ్ చేసాం మీకు. అండ్ అయితే ప్రాబ్లం ఏమవుద్దంటే, ఇక్కడ గ్రూప్స్కి వచ్చినప్పుడు ఇవి మాత్రమే ప్రొటెక్ట్ లో ఉన్నాయి కదా, సో మనం ఇవి కూడా చేంజ్ చేయాలి కదా, స్విచ్ మోడ్ అని చెప్పి ప్రొటెక్టెడ్ ఇచ్చాం అనుకోండి మీకు. దీనికి లేదనుకుంటా, ఎక్స్టర్నల్ నుంచి మీరు చేయడానికి లేదు మీకు. సరే, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు లోపల అంతా కూడా ఎక్కడి నుంచి. సో లోడ్స్ లో కూడా నేను ప్రొటెక్ట్ చేశాను, యాక్చువల్గా నోట్స్ కూడా ప్రొటెక్ట్ చేశాను కాబట్టి మీకు. సో మనం మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తాను, మనకి క్లోజ్ చేసేసి మీకు అయినా వస్తుందండి ట్రాఫిక్ అసలు ఇది. ఓకే, సెక్యూరిటీ ఈవెంట్స్ చూద్దాం ఈసారి. ఈవెంట్స్ అయితే జనరేట్ అవుతుంది, మీరు యాక్సెస్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ నుంచి వస్తుందని. కానీ ఎందుకు ఇది బ్లాక్ అనేది చేయట్లేదా అనేది ఇక్కడ ధర్మ సందేహం. సరే, డాక్యుమెంటేషన్కి వెళ్ళాం అనుకోండి.
సో చెక్ ద ఓట్ సర్వీస్ ఓట్ ఈస్ నాట్ రీచబుల్ రిజల్ట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పోర్ట్ చూసినప్పుడు వీళ్ళు స్పెసిఫిక్ గా ఇట్లా ఎక్స్టర్నల్ నుంచి మనకి nv.oat.default అని ఉంది కదా. సో ఒక నిమిషం ఆగండి. నేను రెండు యాప్ 1 యాప్ 2 రెండు కూడా దీంట్లోనే డిప్లాయ్ చేశానండి మీకు. ఓకే, బట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 80 అండ్ ఏదైతే పోర్ట్ ఎక్కడి నుంచి ఎక్స్టర్నల్ నుంచి మీ దానికి మీకు ఆ పోర్ట్ ఇట్లా సరే నేనేం చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఫ్రమ్ ఎక్స్టర్నల్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు యాప్ 2 అని ఇచ్చి పోర్ట్స్ వచ్చి నేను ఏం చేస్తానంటే TCP 80, సో TCP స్లాష్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇది అప్డేట్ చేస్తాం. ఈ పోర్ట్స్ బ్లాక్ చేయమని చెప్పాము మనకి. సో కాబట్టి యాక్షన్ వచ్చి డినై ఎక్స్టర్నల్ నుంచి దీనికి వచ్చినప్పుడు ఇది చెక్ చేశాను అనుకోండి మీకు. పోర్ట్ ఏంటంటే 31595 బై ది వే మీకు. వచ్చింది చూడు, ఇక్కడ కూడా వచ్చింది చూడండి మీకు. సో ఇది నేను కొంచెం చెక్ చేయాలండి మీకు ఏంటి సంగతి అని చెప్పి, ఎందుకంటే ఇక్కడికి వచ్చి నోటిఫికేషన్ సెక్యూరిటీ ఈవెంట్స్ అన్నప్పుడు మీకు ఇది కూడా ఫ్యూ సెకండ్స్ అగో ఇది కూడా యాప్ 1 యాప్ 2 ఏమైనా వచ్చిందా మీకు? యాప్ 2 ఏం కనిపిస్తున్నట్లేదండి మీకు, అన్ని యాప్ 1 కనిపిస్తుంది మీకు. సో ఫ్యూ సెకండ్స్ అగో సో అండ్ సో హోస్ట్ అండ్ పోర్ట్ 80 రాకూడదు యాక్చువల్గా మీకు ఇది రాకూడదు అనమాట, మీకు రాకుండా ఆగిపోవాలి యాక్చువల్గా. బట్ అలాగే యాప్ 2 కూడా, కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను వచ్చి ఇక్కడ పాలసీలో గ్రూప్స్కి వచ్చిన యాప్ 2ని బ్లాక్ చేయలేదు కదా, ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాను చూడండి మీకు ఇది కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం మనం. బట్ ఎందుకు మీకు రావట్లేదు మీకు ప్రొటెక్ట్ అని ఉన్నప్పుడు కూడా? అలాగే నెట్వర్క్ రూల్స్ వచ్చి మనం ఏం చేస్తున్నాం యాప్ 1 యాప్ 2 అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మనకి నేనేం చేస్తాను TCP 80 అంటాను. వాళ్ళు స్టేటస్ అనేబుల్, సో అప్డేట్ అని చెప్పి నేను సేవ్ అందాం. కాబట్టి రెండు కూడా బ్లాక్ చేశాను. సో పని చేస్తానండి, ఐ విల్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ల్యాప్టాప్ యాక్చువల్గా. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను మన ఈ మూడింటిని తీసుకొని నేను వేరే మెషిన్ నుంచి ట్రై చేస్తాను. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనేం చేస్తానంటే కాపీ చేసి HTTP అని చెప్పి పని చేస్తుంది యాక్చువల్గా మీకు. సో బయట నుంచి ట్రాఫిక్ వస్తుందండి, బయట నుంచి ట్రాఫిక్ వచ్చిందంటే వయలేషన్ నాకు రావాలి ఇక్కడ. చూడు ఫ్యూ సెకండ్స్ అగో మీకు
బయట నుంచి వస్తుంది. మీకు రిఫ్రెష్ చేస్తే మీకు బయట నుంచి. సో క్లియర్ కట్ గా డినై అండ్ రూల్ అనేది ఉంది. మరి అటువంటప్పుడు 750 ఓకే క్లియర్ కట్ గా డినై ఉన్నప్పుడు మరి ట్రాఫిక్ డినై చేయకుండా ఎందుకు అలౌ చేస్తుంది మీకు? అది నాకు అర్థం కావట్లేదు. అడ్మిషన్ కంట్రోల్ ఏముంది ఇక్కడ మీకు? ఆల్ డిప్లాయ్మెంట్స్ అని ఇక్కడ ఉంది. ఓపెన్ చేద్దాం. మీకు అలౌ ఇదన్న రీజన్ ఏమన్నా ఉందేమో అని నేను పని చేస్తాను. లెట్ మీ డూ వన్ థింగ్. కేవ్ డిలీట్ డిప్లాయ్ యాప్ 1 యాప్ 2 అని ఇచ్చాను అనుకోండి. కేవ్ డిలీట్ ఎస్విసి యాప్ 1 యాప్ 2 అంటాను. క్యూబ్ ఎన్ఎస్ డిఫాల్ట్ అని చెప్పి యాప్ 2 ఇది క్రియేట్ చేస్తాను. ఓకే ఇప్పుడు చెక్ చేద్దాం. బ్యాక్ వచ్చి ఎందుకంటే సిస్టమ్ నేమ్ స్పేసెస్ అంతా అలౌ ఉందండి ఇక్కడ, అది తలనొప్పి. అందుకని నేను ఏం చేస్తాను, ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్స్టర్నల్ తీసుకోవాలి. యాప్ 1 డాట్ డిఫాల్ట్ ఇది సెలెక్ట్ చేస్తాను. మీకు నేనేం చేస్తాను, టీసీపీ 80 అలాగే ఓకే సో ఇదండి. సో నేనేం చేస్తాను, మళ్ళీ సారీ నేను వేరే మెషిన్ నుంచి పోర్ట్ నెంబర్ ఎంత మీకు యాప్ 1 అయితే 31344. ఓకే ఇంకా వస్తుందండి నాకు, మీరు చూస్తే ఇంకా వస్తుంది మీకు. కాకపోతే గ్రూప్స్కి వచ్చినప్పుడు మన కొత్తగా ఇది ప్రొటెక్ట్ చేయాలి. నేను ఇది ఉంది చూసారా, దీన్ని మన స్విచ్ మోడ్ అని చెప్పి ప్రొటెక్ట్ అని చెప్పి సబ్మిట్ చేద్దాం. మీకు ఇది సబ్మిట్ చేద్దాం. సో ప్రొటెక్ట్ అని చెప్పి, సో కాబట్టి సో నెక్స్ట్ ట్రై చేస్తాను ఇంకా మనకి. ఓకే నేను ఏం చేస్తానంటే ఇంకో మెషిన్ అంటే నా పక్క మెషిన్ వేరేది ఉందండి మీకు, దాంట్లో ట్రై చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు రావట్లేదండి, ట్రై చేద్దాం ఆగండి. సో ట్రై కాదు, ఐ థింక్ చిన్న తప్పు ఉంది. నేను ట్రై చేస్తున్న డిఫరెంట్ ఇది ట్రై చేస్తున్నాను. 31344. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, ఇంకా వస్తుందండి. సో ఐ థింక్ ఐ నీడ్ టు డూ సమ్ R&D ఆన్ దిస్ వన్ మీకు. ఎందుకంటే ఇక్కడ చేసాము, నోట్స్ కూడా ఇక్కడ ఇచ్చాము, అండ్ దెన్ నెట్వర్క్ రూల్స్ వచ్చినప్పుడు క్లియర్ కట్ గా డినై చేయమని చెప్పాను మీకు. టాప్ రూల్ ఏదంటే ఉంది, ఎక్స్టర్నల్ నుంచి దీనికి రాకూడదని చెప్పాము మీకు. సో అయినా కూడా, సో ఇక్కడ చూస్తే ఇంత ముందు దాంట్లో చేస్తున్నామండి, ఎక్స్టర్నల్ నుంచి దీనికి డినై అని ఇచ్చాము. సో వాట్ ఈస్ బ్లాక్డ్ అని వస్తుంది అనమాట మీకు. సో ఎందుకు, డ్యూ టు సమ్ రీజన్ చూడు, ఎక్స్టర్నల్ టు మై సర్వీస్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఎక్స్టర్నల్ NP1 యాప్1 డిఫాల్ట్, యాప్2 డిఫాల్ట్, అప్లికేషన్స్ అని ఇక్కడ క్లియర్ గా వచ్చింది అనమాట మీకు. అవునా? సో కాబట్టి ఇది రాకూడదు యాక్చువల్ గా మీకు. అయితే ఎక్కడన్నా అలౌ రూల్స్ ఎక్కడ ఉన్నాయి మీకు, మీరు చూస్తే మీకు ఇక్కడ పోర్ట్ అని HTTP అండ్ ఇట్లా మీకు ఇట్లా వస్తుంది మీకు. సో కాబట్టి అప్లికేషన్స్ HTTP SSL అంటే ఎక్కడి నుంచి ఉంది, ఫ్రమ్ టు ఎక్స్టర్నల్, టు ఎక్స్టర్నల్ టు దిస్ వన్. ఎక్స్టర్నల్ నుంచి దీనికి, దీని నుంచి ఎక్స్టర్నల్ కి రెండింటికి ఉందండి మీకు. అవునా? సో ఇక్కడ ఇస్తున్నాం. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ అని చెప్పి వాళ్ళు ఓకే లేదండి, ఐ థింక్ స్కానింగ్ అంతా బాగానే జరుగుతుంది, కానీ మీకు ఐ థింక్ ఈ బ్లాక్ చేయడానికి కొంచెం చెక్ చేయాలి నేను మీకు. ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు యాక్సెస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, పబ్లిక్ IP ద్వారా. లేదండి, ఇంకా స్టిల్ యాక్సెస్ అయితే వయలేషన్స్ ట్రిగర్ అవుతున్నాయి, కానీ మీకు వయలేషన్స్ ఇలా ట్రిగర్ అవుతున్నాయి, కానీ కాకపోతే అది ఎందుకు బ్లాక్ చేయట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదండి మీకు. సరే, కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సెట్టింగ్స్కి వచ్చి కాన్ఫిగరేషన్స్కి వచ్చి ఇక్కడ చేంజ్ చేసాం అనుకోండి మీకు, ఇలాగ న్యూ సర్వీస్ బై డిఫాల్ట్ పాలసీ ఇది వచ్చి మీకు ఓకే ఫైన్. సో కాబట్టి నేను టాప్ లెవెల్లో కూడా న్యూ సర్వీసెస్ మోడ్ సెక్యూరిటీలు ఇచ్చాను మీకు నాకైతే రీజన్ కనిపించలేదండి మీకు, ఇంకా కూడా స్టిల్ ఇట్లా వస్తున్నాయి మీకు. సో వనరబిలిటీస్కి వచ్చాను చూడండి, వనరబిలిటీస్ నీట్ గా మొత్తం చూపిస్తుంది మీకు, ఏంటి పరిస్థితి అని చెప్పి, ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పి మీకు ఈ ఇంపాక్ట్ డీటెయిల్స్ అన్ని వస్తున్నాయండి మీకు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట, ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. చూడండి కంప్లైన్స్ లెవెల్ కూడా మీకు ఏందని చెక్ చేసి, ఇదే గుడ్ టూల్ యాక్చువల్ ఓవరాల్ గా మీరు చూస్తుంటే మీకు మంచి టూల్ అనమాట. చూడండి GDPR, HTTP, NIST ఇదంతా కూడా మీకు టూల్స్ ఏంటంటే అంతా కూడా చూపిస్తుంది. సో కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇట్స్ ఏ గుడ్ టూల్. కాకపోతే ఏంటంటే కొద్దో గొప్ప మనకి
దీంట్లో టెస్ట్ చేయాలన్నమాట. మీకు ప్రొటెక్టెడ్ మోడ్ అని ఇచ్చేసాము. సో కాబట్టి మనం బయట నుంచి మనకి యాక్సెస్ చేసేటప్పుడు ఇది ఏం చేసాం, మీకు ఒక్క నిమిషం, యాప్ న్యూ వెక్టర్ నేమ్ స్పేస్ ఇది కాదు, మంది ఇది కదా, ఇక్కడ ఉంది మనకి యాప్ 2 ఇది, యాప్ 1 మీకు ఇట్లా ఉంది, మీకు డినై అని ఉంది. సో డినై ఉన్నప్పుడు దానికే వాల్యూ ఎక్కువ కాబట్టి మిగతా ఎంతకు డినై కావాలి. సేమ్ విత్ ద ఎన్వి డిఫాల్ట్ దీనికి కూడా మీకు. బట్ స్టిల్ మీకు యాక్సెస్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది, బట్ దీన్ని చూడాలండి మీకు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఈ న్యూ వెక్టర్ ఫైర్ వాల్ వాడి మీ కంటైనర్స్, కంటైనర్ ఇమేజెస్, రిజిస్ట్రీ స్కాన్ చేయొచ్చు. దాంతో పాటు ఈ న్యూ వెక్టర్ వచ్చి ప్రోడక్ట్ పరంగా అది ఫ్రీ, లైసెన్స్ ఏం లేదనమాట, ఓపెన్ సోర్స్ లైసెన్స్. కానీ సపోర్ట్కి మాత్రం డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. మీకు $20,000 పర్ ఇయర్ ఎంత ఉంది, సపోర్ట్ కట్టారంటే మీకు నడిచిపోతుంది యాక్చువల్గా మీకు. దాంతోపాటు రూల్స్ రాసుకోవచ్చు మీకు. ఇదేంటంటే సెంట్రలైజ్డ్ ఒకటి పెట్టి మీకు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ క్లస్టర్స్ అని క్లిక్ చేసి మీరు జాయిన్ చేయొచ్చు. మల్టిపుల్ క్లస్టర్స్ ఇక్కడ నుంచి సెంట్రలైజ్డ్ గా మీరు మేనేజ్ చేయొచ్చు ఆప్షన్ కూడా ఉంది మీకు న్యూ వెక్టర్ మీకు. ఓకే, సో కాబట్టి టైం దొరికితే ఇది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి బేసిక్ గా స్కాన్ రన్ చేయండి. కొంచెం R&D చేయండి. నేను R&D చేయాలి, ఎందుకు ట్రాఫిక్ అనేది బ్లాక్ కావట్లేదని R&D చేయాలి మీకు. చేసాను, దెన్ అక్కడి నుంచి మనం చూడొచ్చు మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు రేపు ఎల్లుండి క్లాస్ లేదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బుధవారం కలుద్దాం. బుధవారం వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ప్రొమీథియస్ మానిటరింగ్ మీకు. అండ్ మీకు దీని ఏమంటారు, గురువారం వచ్చేసరికి మనకి లాక్స్ ఏమేమి ఉన్నాయి మీకు, క్యూబర్నెటిస్ లాక్ దాని కలెక్షన్ ఏంటి మీకు. శుక్రవారం వచ్చేసరికి మనకి దీన్ని ఏమంటారు, మేనేజ్డ్ క్యూబర్నెటిస్ గురించి చాలా మనం స్టార్ట్ చేయాలండి మీకు. మేనేజ్ క్యూబర్నెటిస్ ఎలా ఉంటుందని కూడా స్టార్ట్ చేయాలి మీకు. సాటర్డే సండే కూడా చేసి మొత్తం జెంకిన్స్ విత్ ఈకేఎస్ అండ్ అజూర్ డెవాప్స్ విత్ ఏకేఎస్ చెప్పేసి నెక్స్ట్ వీక్ మోస్ట్లీ మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కేయు డిలీట్ డిప్లాయ్ ఎస్విసి హైఫన్ ఆల్ అందాం మీకు. ఇది చేసినాక నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, మీకు మనం డిప్లాయ్ చేసింది మనకి ఉంది కదా, నేను ఏం చేస్తాను, హెల్మ్ ఎల్ఎస్ అంటాను. హెల్మ్ హెల్మ్ అన్ఇన్స్టాల్ అని చెప్పి నేను ఏం చేసి ఇట్లా ఇచ్చేసాను అనుకోండి, మీకు ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం లేదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే వెనస్డే క్లాస్లో మాట్లాడి మీకు అక్కడి నుంచి మనం ఫర్దర్గా మానిటరింగ్ ఇవన్నీ కూడా తీసుకెళ్దామండి మీకు. తర్వాత మేనేజ్డ్ క్యూబర్నెటీస్ చెప్పామంటే మేజర్ టాపిక్స్ కవర్ అవుతాయి, బట్ చూద్దాం మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? Good. See you on Wednesday. Okay. Good night. Oh.